రాహుల్, ఏమైంది? మేడం, నన్ను ఉయ్యాల్లో వేసినప్పుడు డాడ్ ఒక్కరే ఉన్నారా? పక్కన మీరు కూడా ఉన్నారా? ఏంటి రాహుల్, నేను లేకుండా నీదే కాదు ఈ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా జరుగుతుందా? మరి నా పాప ఫంక్షన్ని నేనొక్కడినే ఎలా చేయను మేడం? పక్కన నా భార్య పాపకి తల్లిగా ఉండాలి కదా మేడం. నేను బ్రాహ్మణి కలిసి పాప తల్లిదండ్రులుగా ఉయ్యాల్లో వేస్తాను. ఎలా వేస్తారు? ఎందుకు వేస్తారు? దత్తత తీసుకున్నావు కాబట్టి నువ్వు తండ్రివి, నేను ఒప్పుకుంటాను. ఆ రోజు నీ పక్కన కూర్చొని ఆ బ్రాహ్మణి తల్లి ఎలా అవుతుంది? పాప దొరికింది నీకు, తీసుకొచ్చింది, ప్రేమగా చూసుకుంటోంది నువ్వు. ఏ సంబంధం లేని దాని పేరు ప్రస్తావన ఈ ఫంక్షన్లో మాత్రం ఎందుకో? బిడ్డ చనిపోయినా ఆకలి తీర్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇంటికొచ్చింది తప్ప దానికి ఈ పాపకి తల్లిగా ఉండే అర్హత లేదు. అంటే ఇన్ని రోజులు పాపని నాతో సమానంగా ప్రేమగా చూసిన బ్రాహ్మణికి ఏ అర్హత లేదా? అమ్మతనంతో ఆకలి తీర్చిన అర్హత రాదా? లేదు, రాదు. అదే చెప్తున్నాను. ఈరోజు ఫంక్షన్ ముఖ్యోద్దేశం కూడా అదే. ఈ పాపకి తండ్రి మాత్రమే ఉన్నాడు, తల్లి లేదు అని చెప్పడానికి. ఎందుకు రాహుల్ బాబు అమ్మగారు ఒప్పుకోని విషయాలు అడిగి మీరు చెడ్డవారు అవడం? వదిలేసి ప్రశాంతంగా కార్యక్రమం జరిపించవచ్చు కదా. రా బెన్ని, రా రా బెన్ని, రా. అయ్యో నేను రా. పాప ఇక్కడ. పాప ఆగండి, ఆగండి. భోజనం చేయకుండా గదిలో ఏం చేస్తున్నారు? కింద అందరూ అడుగుతున్నారు, అందుకని నేనే ఇక్కడికి ఫుడ్ తీసుకొచ్చాను. నాకేం వద్దు, నాకు అసలే చాలా చిరాగ్గా ఉంది. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి చిరాక? ఇప్పటి వరకు బానే ఉన్నారు కదా, సడన్ గా ఏమైంది? నీ వల్లే. నేనేం చేశాను?
ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందు నువ్వెంత కోప్పడ్డావు, ఎంత బాధ పెట్టావు. అయినా మా మేడం నిన్నంటే నువ్వు నన్ను తిట్టావు. కానీ నేను మేడంతో గొడవపడి చివరికి పాపని నీతో ఉయ్యాల్లో వేయించాను. ఇంత మంచి జరిగినా నువ్వన్న మాటలు మర్చిపోవాలని నేను ఎంత ట్రై చేస్తున్నా ఇంకా నా వల్ల కావట్లేదు. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు నేనెప్పుడో పొద్దున అంటే మీరిప్పుడు రాత్రిగా కోప్పడేది. కాస్తైనా సంబంధం ఉందా? ఆ? ఉందో లేదో, మేడం మీద కోపం నువ్వు నా మీద చూపించావు. అప్పుడు కోపం నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఏ తప్పా? తప్పో ఒప్పో ముందు భోంచేయండి, తర్వాత చెప్తాను. అయినా నా గురించి నీకెందుకు? నువ్వు వచ్చింది పాప కోసమే అని రోజుకు 10 సార్లు చెప్తావు కదా. నేను తింటే ఎంత, తినకపోతే ఎంత. ఏంటి ఈ రోజు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? అంతా నిజమా నాటకమా? ఒకసారి బ్రాహ్మణిని పిలుస్తావమ్మా? సరేనండి, లోపలికి రండి. మేడం ఆఫీస్కి వెళ్ళారు, ఇంట్లో లేరు. మీరు గదిలో వెయిట్ చేయండి, నేను బ్రాహ్మణిని పంపిస్తాను. సరేనమ్మా. సరసు, మీ అమ్మా నాన్న వచ్చారు. ఇక్కడికా? అమ్మా నాన్న ఇద్దరునా? అవును, వాళ్ళని కింద గదిలో కూర్చోమన్నాను. ఆ, సరే నవ్యమ్మ, నేను వెళ్తాను. ఉమ్. ఏమండి, మొండి పట్టు వద్దండి. అమ్మాయికి నిజం చెప్పడం వల్ల ఒరిగే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ. నీకు లాభ నష్టాలు కనిపిస్తున్నాయేమో గాని నాకైతే నా కూతురికి జరిగే మంచి గురించి ఇన్నాళ్లు బాధకి ఓదార్పు కనిపిస్తుంది. అది కాదండి, అన్యాయం చేశాడనుకుని ఆ దేవుడి మీదే పగబట్టింది. ఇప్పుడు ఆ పాపం చేసింది నేనే అని తెలిస్తే ఊరుకుంటుందా? ఈ భయం పొత్తిలలో బిడ్డని వేరు చేసిన క్షణం నీకు ఉండుంటే సమస్య ఎంత దూరం వచ్చేది కాదు. రాహుల్ బ్రాహ్మణుల మధ్య ప్రేమ మొదలైన తరువాత ఆ పాపని అనాథ శరణాలయం నుంచి తీసుకొచ్చి ఇవ్వాలనుకున్నాను. కాని శాశ్వతంగా దూరం చెయ్యాలనుకో. గొడవ పడ్డానికి కాదండి, కనీసం ఇప్పుడైనా నిజం చెప్తారన్న ఆశతో నా కూతుర్ని తీసుకొచ్చాను. నీ కూతురా? అంటే ఈవిడ బిడ్డనేనా రాత్రి తీసుకొచ్చావు? అవునండి, నా కూతురే. నా పాప ఎక్కడుందో చెప్పండి. నిన్ననే మీ అమ్మకి తెలుగులో చెప్పాం, అయినా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని తీసుకొస్తే మాట ఎలా మారుస్తాం? తెలియకపోతే ఈవిడి బిడ్డనా అని ఎలా అడిగారు? ఎలా అంటే అప్పటి నుంచి హరికథలు చెప్తుంది కదా, ఆ మాట గుర్తొచ్చా అన్నాను. మా అమ్మ చేసింది తప్పేనండి, దానికి మేమంతా క్షమాపణ చెప్తాం. మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దయచేసి నా బిడ్డని నాకు ఇచ్చేయండి. ఏంటమ్మా మీరు ఇలా తగులుకున్నారు?
మీ అమ్మ ఏ పాపని తీసుకురాలేదు. మేము ఎవరిని చేరదీయలేదు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఇది అనాథ శరణాలయం. పిల్లలు ఎవరైనా కావాలంటే ఫ్రీగా అయినా దత్తత తీసుకోండి. లేని పిల్లల కోసం వాదన చేయకండి. అది కాదండి, ఇక్కడ ఎంతో మంది అనాథలు ఉండొచ్చు, కానీ నా మనవరాలకి తల్లిదండ్రులు ఉన్నారు. ప్రేమతో ఏ లోటు లేకుండా చూసుకునే పెద్ద కుటుంబం ఉంది. మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా లేని పాప గురించి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. సార్, 9 నెలలు ప్రేమతో మోసాను. నా బిడ్డ పురిట్లోనే నాకు దూరమైంది. పాప అని తెలుసా తప్ప ఎలా ఉంటుందో కూడా చూడలేదు. పోనీ వాగ్దేవి, ఏమైంది? ఎందుకు ఏడుస్తోంది పాప? అదే తెలియడం లేదండి. చాలా సేపటి నుంచి కంట్రోల్ చేస్తున్నాను, ఊరుకోవడం లేదు. ఇలా ఇవ్వు. అయ్యో, ఏడకమ్మా, ఏడకు. ఓకే అన్నయ్య, ఇప్పుడే కాల్ చేస్తాను. వెయిట్ నవ్య. ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న రాహుల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? పాపం చూసుకోవడానికి ఒక పని మనిషిని పెట్టాడు కదా, ఆవిడ గారెక్కడా? బయటికి వెళ్ళింది మేడం. బయటికా? రాహుల్ కూడా లేడు. పాపనొదిలి ఎక్కడికి వెళ్ళింది? పని తక్కువ, పెత్తనాలు ఎక్కువయ్యాయి ఆ మహాతల్లికి. మేడం, వెళ్ళింది ఒక్కతే కాదు, వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు. వాళ్ళతో పాటు తీసుకెళ్లారు మేడం. ఏంటి? వాళ్ళమ్మ మళ్ళీ వచ్చిందా? ఎన్నిసార్లు చెప్తే ఆ మనుషులకి బుద్ధొస్తుందో. ఎందుకు వాగ్దేవి వాళ్ళ పేరెత్తితే అంత కోపం వస్తోంది నీకు? తల్లిదండ్రులుగా వాళ్ళ కూతుర్ని వాళ్ళకి చూడాలనిపించదా? అదేదో తప్పైనట్టు అలా మాట్లాడతావేంటి? కూతుర్ని చూడాలనిపించటం కాదు, వాళ్ళ కుట్రలు వేరే ఉంటాయి. అయినా తప్పు వాళ్ళది కాదులేండి. ఈ పాప కోసం దాని ఇంటికి వెళ్లి బ్రతిమాలినా మళ్ళీ మన నెత్తికి తగిలించిన రాహుల్ది. ఎంత ముఖ్యమైన పనైనా సరే పాపనిలా మనకి వదిలేసి వెళ్ళిపోతుందా? మేడం, మీకు దండం పెడతాను, నా పాప గురించి అలా మాట్లాడకండి. నేనేమైనా అబద్ధం చెప్పానా? జరిగిందే కదా మాట్లాడుతున్నాను. లేదు, మీరు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. నిరూపించే అవకాశం లేనప్పుడు నిజం కూడా అబద్ధం అవుతుంది. నేనిప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాను. చాలు ఆపవే నీ రిపీట్ స్టోరీ. ఆ రోజు నుండి ఇప్పటి వరకు నా కొడుకు చెయ్యని తప్పుకి నిందిస్తూనే ఉన్నావు. ఇన్ని పాపాలు చేసిన నిన్ను నాతో పాటు ఆ దేవుడు కూడా క్షమించలేదు కాబట్టే శిక్ష వేశాడు. నా కొడుకు దయ తలిస్తే ఈ పాప రూపంతో నీకు కొంతలో కొంత
అమ్మతనాన్ని పరిచయం చేశాడు. నవ్యమ, మీ అన్నయ్య ఎక్కడున్నారు? అన్నయ్య ఏ వాడి సపోర్ట్ కూడా కావాలా నీకు? ఎన్నిసార్లే నా కొడుకుని అడ్డు పెట్టుకుని నా చుట్టూ తిరుగుతావు? నీ స్వార్థానికి అంతుండదా? ఇంకొకసారి పాపని వదిలి పర్సనల్ పనులు, ముఖ్యమైన కార్యక్రమాలని బయటికి వెళ్తే ఊరుకునేది లేదు. పాపకి తల్లిపాలు మాన్పించే వరకు నిన్ను భరించడం మాకు తప్పదు. వాట్? ఏంటి, నువ్వు నా కోసం ఎదురు చూడ్డమా? కోపం, చిరాకు తప్ప వేరే ఫీలింగ్సే లేని నీ కళ్ళలో ఎదురు చూడడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. సరే, నీ ఎదురు చూపులకి కారణం ఏంటి? నాకు మీ హెల్ప్ కావాలి. చెప్పు బ్రాహ్మణి, ఏ హెల్ప్ చేయమంటావు? కీర్తి అని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. తను సురేంద్ర అనే అబ్బాయిని లవ్ చేసింది. పెళ్లి కాకుండానే ఇద్దరూ తొందరపడ్డం వల్ల కీర్తి ఒక పాపకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండా పుట్టిన పాప వల్ల ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూ అవుతుందని సురేంద్ర ఆ పాపని అనాథ శరణాలయంలో వదిలేశారు. నా ఫ్రెండ్ కీర్తికి పాపని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఆ అనాథ శరణాలయానికి వెళ్ళి అడిగితే పాప లేదని చెప్తున్నారు. మీ ఫ్రెండ్ వెళ్ళిన అడ్రస్ కరెక్టేనా? అవునండి, కరెక్టే. కానీ వాళ్లే అబద్ధం చెప్తున్నారు. అందుకే మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లతో ఆ ఇన్ఛార్జ్ చేత నిజం చెప్పిస్తారని. ఓ సరే, ఇప్పుడు ఏసీపీ గారికి ఫోన్ చేస్తాను. నాకు హెల్ప్ కావాలి సార్. టెల్ మీ రాహుల్. నా ఫ్రెండ్ ఒక ఆమె తన బిడ్డని అనుకోని పరిస్థితుల వల్ల అనాథ శరణాలయంలో వదిలేసింది సార్. ఇప్పుడు వెళ్ళి ఆ ఆర్ఫనేజ్ ఇన్ఛార్జ్ని పాప గురించి అడుగుతుంటే ఇప్పుడు తను తెలియదని చెప్తున్నాడు. సార్, కాస్త మీ ఇన్ఫ్లుయెన్స్ గానీ పోలీస్ ఫోర్స్ గానీ వాడి కొంచెం నిజం చెప్పిస్తారా? యా షూర్, ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. ఎలాంటి వాళ్ళ నుండి నిజం చెప్పించడం చాలా ఈజీ. రేపు మార్నింగ్ కి ఎట్టి పరిస్థితుల్లోనైనా నిజం కక్కించే పూచి నాది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా రాహుల్, థ్యాంక్ యూ. బాయ్. బాయ్ సార్, బాయ్. ఈ ఏసీపీ గారు నాకు బాగా క్లోజ్. రేపట్లోగా ఆ పాప గురించి నిజం అండ్ ఇన్ఫర్మేషన్ కూడా సార్, ఇతనే అనాథాశ్రమానికి ఇన్ఛార్జ్. లోపలికి తీసుకెళ్ళండి సార్ని. వచ్చి నేను తర్వాత మాట్లాడతాను. లోపలికి ఎందుకండి? మీరేం అడగాలో ఇక్కడే అడగండి, ఇక్కడే చెప్తాను. అవునా, చెప్పేస్తావా? అవును సార్, చెప్పేస్తాను. అయితే ఆ రాత్రి తీసుకొచ్చిన పాప ఎక్కడుంది? పాప గురించి అయితే నాకు తెలియదు సార్. వాళ్ళకు కూడా అదే చెప్పాను. నేను నమ్మను. ఏంటయ్య అలా చూస్తారు? సార్ని లోపలికి తీసుకెళ్ళండి. లాఠీలు రెడీ చేయండి. చాలా పనుంది సార్తో. తీసుకెళ్ళండి. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. నేను నిజం చెప్తున్నాను. నాకు ఆ పాప గురించి తెలీదు. నన్ను వదిలేయండి సార్, నన్ను నమ్మండి.
అందుకే నీతో నాకు చాలా పనుంది. నీతో నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. చెప్పరా, చెప్పు. వద్దు సార్, మీకు దండం పెడతాను సార్, నన్ను చంపొద్దు సార్. రేయ్, నీ ఏడుపు కాదు నాకు కావాల్సింది. నిజం కావాలి, నిజం కావాలి. చెబుతావో చస్తావో తెలుసుకో, నీ ఇష్టం. చెప్తాను సార్, చెప్తాను సార్, నేను నిజమే చెప్తాను సార్. చెప్పు. ఏప్రిల్ 16వ తేదీ రాత్రి ఒక పాపను ఎవరో మా అనాథ శరణాలయం ముందు వదిలేశారు సార్. ఆ పాపను చూసుకునే స్తోమత లేక ఆ రాత్రి శివుడి గుడి ముందు వదిలేశాను సార్. శివుడు కూడా? అవును సార్. నువ్వు చెప్పేది నిజమేనా? చచ్చిపోతానని చెప్పాక కూడా అబద్ధం ఎలా చెప్తాను సార్? ఏప్రిల్ 16 అంటే నా డెలివరీ అయిన రోజు. ఆ రోజే కదా రాహుల్ బాబుకి గుడి దగ్గర పాప దొరికిందని చెప్పారు. అంటే ఆ పాప చెప్పు బ్రాహ్మణి. అమ్మా, నా పాపని ఆ రోజు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళాం కదా, అప్పుడు ఏదైనా గుర్తు చూసావా? అంటే పుట్టుమచ్చ లాంటివి ఏవైనా? పుట్టుమచ్చ అంటే అరచేతిలో బొట్టను వెలికి నన్ను క్షమించు తల్లి. అన్నీ తెలిసిన నువ్వే నా పాపని దూరం చేసినందుకు తల్లిగా కోపం వచ్చింది. తలరాతని రాసిన నువ్వే కన్నిటిని శాశ్వతం చేశావని ద్వేషం పెరిగింది. అందుకే ఆనాటి నుండి దేవుడు లేడనుకున్నాను. ఆ కోపంతోనే అమ్మ తెచ్చిన నీ ప్రసాదాన్ని కూడా వద్దనుకున్నాను. అది నేను చేసిన తప్పు. తొందరపాటు మనిషిని కదమ్మా. మా నమ్మకాలన్నీ సాక్ష్యాలతో ముడిపడి ఉంటాయి. నా కళ్ళకి కన్నీరు కమ్మి నీ గొప్ప మసక బారింది.
పేగు బంధానికి నువ్వు పెట్టిన పరీక్షలో గెలవడానికి సమయం పట్టిందేమో కాని జీవితాంతం బాధపడే సమస్యకి శాశ్వత పరిష్కారం దొరికింది. నా పాపకి మంచి జరగాలన్నా నీ లీలని అపార్థం చేసుకున్నాను, శాపమని నిందించాను. నేను చేసిన పాపానికి శిక్ష వేస్తావనుకుంటే నా పాపని ఇంటికి చేర్చి భవిష్యత్తు మార్చి. మహా దారుణం, పరమ దరిద్రం. పట్టపగలు నట్టి నడింట్లో, అది కూడా బగబగ మండిపోతున్న సమ్మర్లో. చీచి చిచి చిచి చిచి, ఇలాంటి సీన్ని నా కళ్ళతో చూస్తానని నేను అనుకోలేదు బాబు. నలుగురి ముందు జస్ట్ ముట్టుకుంటేనే మెలికలు తిరిగిపోయే సరసు ఈరోజు బుద్ధి లేకుండా మీద పడిపోవడమేంటి? ఆ ముద్దులేంటి? ఓ గాడ్, వాట్? ఐ కాంట్. తలుచుకుంటేనే ఒళ్ళంతా స్పైడర్స్, స్కార్పియన్స్ పాకినట్టుగా అనిపిస్తుంది. చిచ్చి, యాక్థు. నీకెలా ఉంది ప్రీతి? ఇంతకంటే డబుల్ అసహ్యంగా, ఆవేశంగా ఉంది. ఆ ఫీలింగ్ చెప్పడానికి నీకు మాటలు వస్తున్నాయేమో కాని నాకు మాత్రం భాష సరిపోవడం లేదు. ఓ, పోనీ కిలికిలి భాషలో తిట్టే, అర్థం కాకపోయినా ఆవేశమైనా తీరిపోతుంది. దాన్ని తిట్టడం కాదు ముఖ్యం. ఇన్ని రోజులు కోపం చిరాకుతో కమ్మేసిన ఈ నవ్వు ఇప్పుడు వెన్నెల్లా బయటకొచ్చింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వెలుగుకు కారణం నేనవ్వడం. థ్యాంక్ యూ బ్రాహ్మణి. థ్యాంక్స్ చెప్పాల్సింది నేను బాబు. ఎవరు చెప్తే ఏంటి, అంతా పాప కోసమే కదా. అవును బాబు, అంత పాప కోసమే. బాబు, అదే ఏంటి బ్రాహ్మణి, చెప్పు. అదే మీకు ముద్దు పెట్టాను కదా, ఆ కుంకుమ. అదా, ఉండనివ్వు, గుర్తుగా గుట్టుగా దాచుకుంటాను. వద్దు బాబు, ఎవరైనా చూస్తే బాగోదు. ఏయ్! ఆగో! ఆడది అదుపులో ఉండాలి, పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. కాదని బరితెగిస్తే కుక్క కన్నా హీనమవుతావు. అంత బరి తెగించిన పని నేనేం చేశానండి? ఆ చండాలాన్ని మేమంతా చూసాం. మా నోటితో చెప్పించకు. ఎందుకు ఈ ఇంటికొచ్చావో, వచ్చిన రోజు ఏం చెప్పావో మర్చిపోయావా? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. ఇది నా ఇల్లు, నా మనుషులు మాత్రమే ఉండే ఇల్లు. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ మాత్రం ఉండనివ్వను. గుర్తుపెట్టుకో. ఈ వాగ్దేవి భరిస్తుందంటే ఏదో ఒకరోజు క్షమిస్తుందని భ్రమపడుతున్నావేమో. అది ఈ జన్మకి జరగదు. నువ్వు నా శత్రువే. నా నాశనం కోరి ఈ ఇంటికొచ్చావు. నిన్ను నవ్వుతూ ఎలా ఒప్పుకుంటాను? సరైన సమయం కోసం చూస్తున్నాను. ఆ క్షణం వచ్చినప్పుడు రాహుల్ మొహం మీద మరకని తుడిచినట్టు నిన్ను కూడా దూరం చేస్తాను.
ఏంటి? కాసేపు పాపను చూసుకుంటావా? నేను వెళ్ళి బట్టలు ఉతికొస్తాను. ఏయ్, ఎలా కనిపిస్తున్నానా నీకు? ఖాళీగా తిరుగుతున్నానని లోకుగా ఉందా నీకు? దాని మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది. అలాంటిది ఎత్తుకోవడం, పక్కన కూర్చుని పెట్టుకుని ఆడించటం, చిచి! అయినా ఆ అనాథ పిల్లని చూసుకోవడానికి వచ్చింది నువ్వు. అనాథ కాదు, ఇది నా కూతురు. ఏంటి? నీ కూతురా? నీ కూతురు చచ్చి చాలా రోజులైంది, మర్చిపోయావా? నేనేది మర్చిపోలేదు, నీకు గుర్తు చేస్తున్నాను. రాహుల్ బాబు ఈ పాపని దత్తత తీసుకున్నారు. ఆయన భార్యగా ఈ పాప నా కూతురే అవుతుంది. ఇలాంటి లింకులు లాజిక్లు నా దగ్గర కాదు, వెళ్ళి మేడంకి చెప్పు. నీకు అర్థమయ్యే విధంగా చెప్తారు. ఏమైంది వనజక? ఏంటి ప్రాబ్లం? మేడం గారికి ఏవో పనులున్నాయట, పాపని నేను చూసుకోవాలట. అవసరం లేదు. మిమ్మల్ని సాయం అడగడం అంటే కోడి పిల్లలకి గద్దల్ని కాపలా పెట్టినట్టే. నా పాపని నేనే చూసుకుంటాను, మీరు మీ పనులు చూసుకోండి. చూసావా ప్రీతి, ఎంత మాట అందో? దీని మొహానికి మన మీద డౌట్ ఒకటి. డౌట్ పడితే మాత్రం మనల్ని ఏం చేయగలదు? మన వెనుక ఆంటీ ఉంది. పాపనెత్తుకొని పనులు ఎలా చేస్తుందో చూద్దాం పద. వెనక్కొచ్చి పువ్వులు తీసుకోకుండా వెళ్తున్నారేంటి బాబు? ఎప్పుడు తీసుకెళ్లలేదు కదా, ఇప్పుడు తీసుకెళ్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో అని. ఇదిగో, భార్య కోసం ఏం పట్టుకెళ్ళకపోతేనే ఏమైనా అనుకుంటుంది బాబు. పువ్వులు తీసుకెళ్తే సంతోషిస్తుంది. మీకు తెలీదా ఏంటి? అది అందరి కథ, మన కథ కొంచెం డిఫరెంట్లే. ఆ డిఫరెన్స్ పోవాలంటే ఇలాంటివన్నీ చేయాలి బాబు. ఈ రోజు నుండి మెల్లగా మొదలు పెట్టండి, అంతా మంచి జరుగుతుంది. నిజంగానా? అవును బాబు. ఇదిగో, నేను అమ్మే ఈ పూల మీద ఒట్టు. చెప్పండి, మీకెన్ని మూరలు కావాలి? 10, 20, 30? అన్నతులే, వద్దొద్దు. తన ఫ్రెండ్ కోసం చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్పింది. ఒకవేళ పాప గురించి ఇంకా ఆలోచిస్తూ ఉంటే తన మనసులో కోపం ఇంకొంచెం ఉంటుంది. అనవసరంగా ఈ పూలు వేస్ట్ అవుతాయి. ఇదిగో, భార్య కోపానికి శత్రు ఎవరైనా ఉన్నారు అంటే అవి పూలే బాబు. వీటిని చూడగానే కోపం పారిపోయి ప్రేమగా మారిపోతుంది. అవునా? అరే, మళ్ళీ అదే మాట అంటారు? నిజం చెప్పడం తప్ప నాకు వేరే మాటే తెలియదు బాబు. సరే అయితే ఓ 2 మూరలు ఇవ్వు. 2 సరిపోతాయా? ఇదిగో, ఒక 10 మూరలు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మీ ఆవిడికి పెట్టండి. ఇదిగో. థ్యాంక్ యూ. అమ్మంటారేంటి? కాదని చెప్పాను కదా. అర్థం లేని వరుసలు కలపకండి, వినడానికే అసహ్యంగా ఉంది. ఇలా ఇవ్వు. ఆఫీస్ నుంచి కాల్ వస్తోంది, నేను మాట్లాడాలి. మీరు పాపకి పాలు పట్టించండి. ఏంటి? నేనా? నాన్నమ్మవి నీ మాటే వినడం లేదు, నా మాట వింటుందా? నేనంటే భయమేమో గాని మీరంటే అందరికీ ప్రేమే కదా. పట్టించండి, తాగుతుంది. హలో, ఎస్, వాగ్దేవి హియర్.